అవమానపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మారుస్తాము అనే విషయాలను కేంద్ర మంత్రులకు ఎంపీలు కూడా మాట్లాడిస్తున్నారు. ఇది వాస్తవం. మేము జరుగుతున్నాం. తెలంగాణ ప్రజా సంఘాల చేసి చైర్మన్ గా మేము అనుకుంటున్నాం, ఒకవేళ బీజేపీలకు దమ్ముంటే భారత రాజ్యాంగాన్ని మార్చి చూపించాలి. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రులకు, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా సవాలు విసురుతున్నా. మీకు దమ్ముంటే, బీజేపీ ప్రభుత్వానికి బీజేపీలకు దమ్ముంటే మీరు రాజ్యాంగాన్ని మార్చి చూపించాలి. చూస్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే ఈ భారతదేశ పరిపాలన జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ కనుసైగల్లో నడుస్తున్నది. ఆర్ఎస్ఎస్ వెనక కుట్రకుతంత్రాలు చేసుకుంటూ ఈ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే ఆలోచన ఇది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లోనే బీజేపీ దేశాన్ని పరిపాలిస్తుంది. అందుకోసం మేము చెప్తున్నాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే భారత రాజ్యాంగాన్ని మార్చి చూపించాలి. ఆ తర్వాత ఈ దేశ ప్రజలు ఏం చేస్తారో అప్పుడు తెలుస్తుంది. అదే మాట్లాడుతున్నాడు కదా, బట్టలేని పరిస్థితి తీసుకొచ్చారు. బట్టలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ దేశంలో నుండి మధ్యతరగతి కుటుంబాలను, పేద ప్రజలు. మరి వీళ్ళంతా హిందువులే కదా, వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మరి హిందువులను మీరు చెప్పుకుంటారు, మీ మీద ఉంది కదా. ఎందుకు కాపాడతారు అంటే మీరు హిందువులని ముసుగు వేసుకొని హిందువుల మీద విషయం కలుపుతున్నారు, హిందువులను అణిచివేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇలా అంశాలు వచ్చారు కదా, అంశాలకు చెప్పాలి. ఏ పట్టికని ఇవన్నీ జవాబు మీ దగ్గర ఉందా? ఉంటే చెప్పండి. మీరు ఇష్టం వచ్చినట్టు, మీరు ఇష్టం వచ్చినట్టు ఈ దేశంలో ఎవరైనా దేశద్రోహం ఉన్నారా అంటే, ఈ రోజు ఎవరైనా దేశద్రోహం ఉన్నారు అంటే ఏదో దేశ ప్రధానమంత్రి దేశద్రోహుడు, అమిత్ షా దేశద్రోహే, బండి సంజయ్ దేశద్రోహే, నిజామాబాద్ ఎంపీ అనేటువంటి దేశద్రోహి. వీళ్ళ మీద కేసులు పెట్టాలి. ఫస్ట్ వీళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈ దేశం నుంచి తగ్గు కొట్టాలి. ఇది నేర్పించేస్తూ ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే దేశద్రోహులు. ఈ దేశానికి మేలు చేయడానికి రాని వాళ్ళు, ఈ దేశ ప్రజలను అణిచివేయడానికి వచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన హిందువులను అణిచివేయడానికి వచ్చారు. ఇది వాస్తవం. మీరు పేద ప్రజల మీద, మధ్యతరగతి కుటుంబాల మీద ప్రేమింటే నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగాయో, గ్యాస్ ధర, పెట్రోల్ ధర ఇంతకుముందు 70 ఏళ్ళు ఈ దేశంలో 70 ఏళ్ల పరిపాలకులు ఎవ్వరు కూడా ఇంత ధరలు పెంచడం, గ్యాస్ మీద, డీజిల్ మీద, గ్యాస్ అది పెట్రోల్ మీద, నిత్యావసర వస్తువుల మీద. ఎప్పుడైతే బీజేపీ అధికారులకు వచ్చిందో అప్పటి నుండి ఈ దేశంలో పేద ప్రజలు బతికే పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశంలో రైతులు తగిన గుణపాఠాలు చెప్తారు. ఆర్ఎస్ఎస్ బీజేపీని ఈ దేశం నుంచి తరిమే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఎందుకంటే హిందూ ముసుగులో ఈ దేశాన్ని, హిందువుల పేరు చెప్పుకుంటూ ఈ దేశాన్ని మీరు పరిపాలిస్తున్నారు. హిందూ అనే సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఓట్లను కాజేస్తున్నారు. మీరు ఈ దేశంలో నిజమైనది ఆర్ఎస్ఎస్ బీజేపీలు అసలైన హిందువులు కాదు. ఇది వాస్తవం. హిందూ ముస్లిం రెచ్చగొట్టి పబ్బం కట్టుకుంటున్నారు అంతే తప్ప మీరు వాస్తవానికి ఈ దేశ ప్రజలకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏం చేసింది లేదు. ఈయన విభజన, పార్లమెంట్లో విభజన జరిగింది. విభజన
హామీలు ఏవైతున్నాయో ఆంధ్రకు కానీ తెలంగాణకు కానీ నెరవేర్చారా? ఇప్పటిదాకా 8 ఏళ్ళు అవుతుందయ్యా. ₹1 ఇచ్చిందా ఆంధ్రకు కానీ తెలంగాణకు కానీ? దాని గురించి చెప్పారు, దాని గురించి మాట్లాడండి. ఏమున్నా రెచ్చగొట్టండి. ఇది మానుకోండి, ఫస్ట్ ఇది మానుకోండి. అందుకోసమే నేను మరో యుద్ధం మొదలు పెట్టాను. వచ్చే నెల 11 తారీఖు నాడు, జూన్ 11 తారీఖు నాడు బండి సంజయ్ ఎక్కడైతే ఎంపీగా పోటీ చేశాడో అక్కడి నుండే, ఏ కరీంనగర్ జిల్లా నుంచి పోటీ చేశాడో అక్కడి నుండే భారత రాజ్యాంగ రక్షణ మహారాజుని జూన్ 11 నాడు దాదాపు 50,000 మందితోని ర్యాలీ మొదలుపెట్టాము. కరీంనగర్ జిల్లా నుంచి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుని జిల్లా నుండి, పార్లమెంట్ నుండి, నడి కరీంనగర్ జిల్లా నుండి, కరీంనగర్ పట్టణం నుండి 50,000 మందితో ర్యాలీ మొదలుపెట్టాము. ఈ రాష్ట్రం నుండి ప్రజలను చైతన్యవంతం చేసి మరో పోరాటానికి సిద్ధం చేయడం కోసమే జూన్ 11 నాడు కరీంనగర్లో భారత రాజ్యాంగ రక్షణ మహారాజుని మొదలుపెట్టాం. ఖచ్చితంగా ఆ తర్వాత నిజామాబాద్, ఆ తర్వాత హైదరాబాద్, ఈ రాష్ట్రంలో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మరో పోరాటానికి సిద్ధం చేస్తున్నాం. తాడో ఇక్కడ తెలుసుకుంటాం. రాజ్యాంగం గురించి ఒకసారి మాట్లాడితే జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత బీజేపీ వాళ్ళు వహించాలని చెప్తున్నారు. ఈ దేశంలో రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఇది మాట్లాడారా? నల్ల చట్టాలు ఎందుకు తీసుకొచ్చిందని ఈ దేశంలో ఉన్నట్టు ఈ దేశాన్ని దండం పెట్టిన రైతులు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ధర్నాలు చేస్తే 700 మంది రైతులను కనిపించారు. ఇది మాట్లాడారా? వందలాది మందిని దేశంలో స్టేషన్ పెట్టి జైలుకు పంపించారు. ఇది దేశంలో ఉన్న రైతులు మర్చిపోతారా? ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో బండి సంజయ్ ఏదో మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఇక్కడ 27 మంది విద్యార్థులు చనిపోయి, 27 మంది విద్యార్థులు చనిపోయినట్టు పూర్తి చేస్తావే. మీరు 700 మంది రైతులను ధర్నా చేస్తే నిరసన చేస్తున్నటువంటి రైతులను చంపేసింది. సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. అంటే నువ్వు లేవనాలి. అంటే మీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశంలో నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళను, ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళను, రాజ్యాంగాన్ని గౌరవించి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళను 700 మంది రైతు బిడ్డలు కనిపించారు. మరి దాన్ని ఏమంటావు? ఇక్కడ రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మీ అబ్బసొత్తు అనుకుంటున్నా, లేకపోతే మీ బీజేపీ రాజ్యం అనుకుంటున్నా, మీ ఆర్ఎస్ఎస్ రాజ్యం అనుకుంటున్నా? భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం మీద గౌరవం లేనటువంటి మీరు ఎట్లా ఎంపీగా పోటీ చేసిందయ్యా? ఇలా ఎంపీగా పోటీ చేసినట్టు ఏంటి? భారత రాజ్యాంగం పుణ్యమే, డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం పుణ్యమే. ఈయన ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏంటంటే ఎవరి పుణ్యమో? భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే. ఈయన హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఉన్నాడు అంటే రాజ్యాంగం పుణ్యమే అని గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం మీదనే ఈ దేశం నడుస్తున్నది, ఈ దేశ పార్లమెంట్ నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో అసెంబ్లీ శాసనమండలు నడుస్తున్నాయంటే రాజ్యాంగం పుణ్యమే. దాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అందుకోసమని ఖచ్చితంగా మరో పోరాటం సిద్ధం చేస్తాం. ఈ రాష్ట్రంలో బీజేపీని తరిమి కొట్టేంత వరకు, ఈ దేశంలో బీజేపీని పాతవేసేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారని మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు, ఇది సరైనది కాదు అని చెప్పి సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది.
ఎందుకంటే ఈ దేశం ఉన్నటువంటి ప్రజలు చేతులకు గాజులు పెట్టుకోవడం లేదు. మీరు రాజ్యాంగాన్ని మార్చాలంటే కొనుక్కుండడానికి తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం మీకు దమ్ముంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టండి. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పాలండి. చెప్తే తెలుస్తుంది. చెప్పిన క్షణం నుంచే తెలుస్తుంది ఈ దేశంలో ఏం జరుగుతుందండి. ఈ దేశంలో ఏం జరుగుతుందండి చెప్పిన క్షణం నుంచే తెలుస్తుంది. మాట్లాడమనండి అంటే మాత్రమే కాదు. ఈ భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పి ఒక్కసారి దమ్ముంటే మీ నరేంద్ర మోదీని పార్లమెంట్ లో చెప్పుకోనండి. ఆ క్షణం నుంచి ఈ దేశ ప్రజలు ఏం చెప్తారో చూపిస్తారు. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అరవింద్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు మీరు కాదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకుంటూ మీ భాగస్వామ్యం లేదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని చంపిన చరిత్ర ఆర్ఎస్ఎస్ గాడ్సేది. అది గుర్తుపెట్టుకో. అసలు దేశద్రోహులు ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన లక్షలాది కోట్లాది మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశానికి స్వతంత్రం కావాలని దాంట్లో మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ ప్రజలు మోసం చేయడం కోసం మాట్లాడుతున్నారు. మీరు నిజమే చేశారు కదా. 700 మంది బిడ్డలు చంపేశారు, రైతు బిడ్డలు చంపేశారు. ఇది వాస్తవం కాదా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో వేల మంది దళితులను దళిత గిరిజనులను చంపించింది వాస్తవం కాదా? మహిళలను అత్యాచారం చేసింది వాస్తవం కాదా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో మరి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు దళిత గిరిజనుల మీద దళిత గిరిజనులు దాడులు చేస్తే దళిత గిరిజనులు చంపేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అరెస్టు చేయలేదు? ఎందుకు కేసులు పెట్టలేదు? దళిత గిరిజన మహిళలను అత్యాచారాలు చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లకు పంపలేదు? పంపరు. కేంద్ర మంత్రి కొడుకు 9 మంది రైతుల మీద కారెక్కి చంపిస్తే ఇప్పటి వరకు చర్య లేదు. ఏమంటారా బండి గారు? దీన్ని ఏమంటారు? అంటే మీరు చేసేది ఈ దేశం ఉన్నటువంటి అసలైన హిందువుల మీద విషయం కలుపుతున్నారు. ఈ దేశంలో రైతులందరూ నేను అడుగుతున్నా, ఈ దేశంలో రైతులు హిందువులు కాదా అని చెప్పండి. మీరు ఖండించండి. ఈ దేశం ఉన్నటువంటి రైతన్నలు హిందువులు కాదా? ఈ దేశం ఉన్నటువంటి బీసీలు దళిత గిరిజనులు హిందువులు కాదా? మరి ఎందుకు మీరు విషయం కలుపుతున్నారు? ఎవరో పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర, నిత్యావసర వస్తువుల మీద ధరలు పెంచుతున్నారు. ఈ దేశం ఉన్నటువంటి మరి మధ్యతరగతి హాస్పిటల్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఒక్క పరంగా చేసావా? చేయ ఇండియా ప్రజలు మెచ్చగొట్టుడు, యువతకు మెచ్చగొట్టుడు. మీ నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా 2014 మేనిఫెస్టో చెప్పాడు కదా, ఈ దేశంలో యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తూ సంవత్సరానికి చెప్పారు. 8 ఏళ్ళు అవుతుంది. 16 కోట్ల ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం ఇచ్చినారా? దాని గురించి మాట్లాడాలి. ఈ దేశంలో యువతకు ఈ దేశంలో యువత అంటే ఎవరు? హిందువులే. యువతకు హిందువులని రెచ్చగొడుతున్న యువతను. కానీ మీరే చెప్పారు నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు నేను గుర్తు చేస్తున్నా. 2 కొత్త ఉద్యోగాలు. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. 8 నెలల 16 కొత్త ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం యువతకు ఇచ్చారా? ఏమనంటే హిందువులు అంటే హిందువులు అంటే కలెక్టర్ ఉంటారు. మీరేదో చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ పుట్టినప్పుడే ఈ దేశంలో హిందూ మతం వచ్చినట్టు 1000 సంవత్సరాల కిందటే ఈ దేశంలో హిందువులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీరు మొండాక్షులు అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఏమున్నాయి హిందువులు అంత తప్ప మరి ఈ దేశ యువతకి ఏం చేయాలి? ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఏం చేయాలి? ఈ దేశం లేదు. ఈ దేశంపై ఈ దేశాన్ని పరిపాలించే హక్కు కూడా మీకు లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ
దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గాంధీని చంపినటువంటి మీరు ఇది వాస్తవం కాదా? ఈ దేశంలో నిజంగానే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో మీ భాగస్వామ్యం ఉంటే చెప్పండి, మేము అడుగుతున్నాం. లేదు కాబట్టి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాం. ఈ భారత రాజ్యాంగం రాయడంలో కూడా మీ భాగస్వామ్యం లేదు. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం రాసింది 220 మంది రాజ్యాంగ పరిషత్ మెంబర్లు. అంటే ఈ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి మెంబర్లు, దాంట్లో అనేక కులాలు ఉన్నాయి. 220 మంది మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణ్స్, అనేక కులాలు ఉన్నాయి. 220 మంది ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి సభ్యులు ఉన్నారు. ఈ రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ వాళ్ళంతా ఆ 220 మందితో భాషన్నారా? అందుకోసమనే ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రధానమంత్రి ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి అప్లై నేటి 27 మంది చనిపోయినా చూపిస్తున్నారు. 27 మంది చనిపోయినా అబద్ధాలైతే రాజకీయాలు మాట్లాడడం లేదు. ఈ దేశంలో ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు చెప్పరు, మధ్యతరగతి కుటుంబాలకు ఏం చేస్తారో మీరు చెప్పరు, మీరు చెప్పరు. నిరుపేదలకు ఏం చేస్తుందో చెప్పరు, దళిత గిరిజనులకు ఏం చేస్తుందో చెప్పరు. కానీ అన్ని అదర్పు మాటలు, అన్ని తప్పుడు వాక్యాలు, అన్ని మోసం, దగా మాటలు, ప్రజలు మభ్యపెట్టే మాటలు, ప్రజలను రెచ్చగొట్టే మాటలు, యువతను రెచ్చగొట్టే మాటలు. నిజంగా నీతిగా మీరు ఒక్క మాట మాట్లాడి రావే బండి సంజయ్ గారు, ఒక్క మాట మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అడుగుతున్నాం, ఒక్క మాట నీతిగా మాట్లాడావా? మీకు నీతి నిజాయితీ ఉందా? వాస్తవమే ఈయన అరవింద్ నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ అక్కడ ఉన్న రైతులు పాలించారు, పశువు రైతులు. అది నెరవేర్చావా? అది నెరవేర్చావా? పశువు రైతులకు ఏమైనా అందించవే? అది తీసుకొచ్చావా? పశువులకు తీసుకొచ్చావా? నిజామాబాద్కు దాన్ని చేయవు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ప్రజలకు కావాల్సిన ఒక్కటి నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చావా? నిజామాబాద్ జిల్లా ప్రజలకు కానీ నీ పార్లమెంట్ ప్రజలకు కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చావా? ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్లో కరీంనగర్ జిల్లా కానీ పార్లమెంట్ కానీ ఏమి విధంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి నిన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ భారత రాజ్యాంగాన్ని మార్చుకున్నాను కూడా. అయితే ఏం చేస్తారు? నిజామాబాద్ ఎంపీ మాట్లాడే మాటలు మార్చేస్తాము కూడా. రాజ్యాంగాన్ని మార్చేస్తాము కూడా. ఏం చేస్తారు? అది మా ఇష్టం. భారత పార్లమెంటు మా చేతిలో ఉంది. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మార్చి సత్తా మాకు ఉంది, మార్చేస్తాం. అయితే ఏం చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అరవింద్కు నేను ఇప్పుడు సవాలు విసురుతున్నా. నీకు దమ్ముంటే మార్చిపోయావయ్యా భారత రాజ్యాంగాన్ని. నీకు సీము నెత్తురు ఉంటే నీకు ఈ భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయండి, చూస్తాం. ఎందుకంటే నీకు ఆ దమ్ము లేదు.
దమ్ముంటే మార్చి చూపించండి, చూపిస్తాం మా సంగతి ఏంటో. ఈ దేశ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఈ దేశంలో ఉన్నటువంటి దళిత విద్యార్థులు, బీసీలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారు. ఇంతకుముందు కేంద్ర మంత్రి కర్ణాటకలో భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే మాటలు మాట్లాడడం జరిగింది. దానికి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి హర్యానాలో భారత రాజ్యాంగాన్ని ఇందులో 12 మందిలో 12 మందిలో శక్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అనేక కులాలకు సంబంధించి మైనార్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. ఒక దళితుడు మాత్రం ఒక అంబేద్కర్ ఒక్కడే. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎన్నిక చేసింది. అది గుర్తుపెట్టుకుంది. భారత రాజ్యాంగం రాసింది ఒక్కరు కాదు, భారత రాజ్యాంగం రాసింది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలకు సంబంధించినటువంటి సభ్యులే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అటువంటి రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం. అంటే భారత రాజ్యాంగం అవమానపరుస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని అంటే మీకు లెక్కలేదు. మీరు కొత్తగా రాస్తారు రాజ్యాంగాన్ని. ఏమని రాస్తారు? ఈ దేశాన్ని నాశనం చేస్తాము, ఈ దేశాన్ని అమ్మేస్తామని రాస్తారా? అందుకోసమే ప్రజలు గమనిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చము, రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చేస్తామంటే ఈ దేశ ప్రజలు చేతులు కట్టుకోలేరు. గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. అడగందుకు ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ ఎప్పుడైతే 2014 అధికారంలోకి వచ్చారో ఈ దేశానికి 80 లక్షల 12 మందిలో శక్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అనేక కులాలకు సంబంధించి మైనార్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. ఒక దళితుడు మాత్రం ఒక అంబేద్కర్ ఒక్కడే. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎన్నిక చేసింది. అది గుర్తుపెట్టుకుంది. భారత రాజ్యాంగం రాసింది ఒక్కరు కాదు, భారత రాజ్యాంగం రాసింది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలకు సంబంధించినటువంటి సభ్యులే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అటువంటి రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం. అంటే భారత రాజ్యాంగం అవమానపరుస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని అంటే మీకు లెక్కలేదు. మీరు కొత్తగా రాస్తారు రాజ్యాంగాన్ని. ఏమని రాస్తారు? ఈ దేశాన్ని నాశనం చేస్తాము, ఈ దేశాన్ని అమ్మేస్తామని రాస్తారా? అందుకోసమే ప్రజలు గమనిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చము, రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చేస్తామంటే ఈ దేశ ప్రజలు చేతులు కట్టుకోలేరు. గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. అడగందుకు ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ ఎప్పుడైతే 2014 అధికారంలోకి వచ్చారో ఈ దేశానికి 80 లక్షల. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.